Daily. Taste the Daily. మీ అందరూ తెలిసి గతంలో కూడా చెప్పాము, అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి పోతున్నాయి. సామాన్య వ్యక్తులకి దర్శనం దొరకట్లేదని దాన్ని రద్దు చేసి సామాన్య వ్యక్తులకి వాటిని కేటాయించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ తిరుపతిలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి కాటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సొంత పేర్లు పెట్టుకున్నారు కాటేజీలు. మా బోర్డు నిర్ణయం తీసుకుంది సొంత పేర్లు తీసేసి దేవుడి పేర్లు పెట్టాలి అని. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో మేము ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆ సిమ్స్ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది. దాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకొని మాజీ ఐఏఎస్ అధికారి మాజీ ఈఓ టీటీడీ అయినటువంటి ఐవి సుబ్బారావు గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ హాస్పిటల్ని ఏం చేయాలి, ఎలా వైద్య సేవలు మెరుగుపరచాలి. ఎందుకంటే కంప్లీట్ ఆ రాయలసీమ ఏరియాలో అదొకటే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్లో ప్రతి సంవత్సరం 50-60 కోట్లు ఏదైతే ఉందో గ్రాంట్గా ఇచ్చేవాళ్ళం. దానికి అదనంగా మళ్ళీ ఒక 71 crores పెట్టి ఈ హాస్పిటల్ని బాగు చేయటం జరిగింది. ఇప్పుడు చేస్తున్నారు అది. మొన్ననే 100 మంది డాక్టర్లను తీసుకోవాలి, అందులో 50 మందిని తీసుకున్నాం, ఇంకో 50 మందిని త్వరలోనే తీసుకుంటాం. 450 మంది నర్సింగ్ స్టాఫ్ కొడుతున్నారు. అంటే ఆ హాస్పిటల్ ఏ విధంగా అధ్వానంలో ఉన్నదో చెప్పకనే చెబుతున్నాం. ఎందుకంటే అంత మెయింటెనెన్స్ అంత దరిద్రంగా ఉంది. దాన్ని అధిగమించి స్టాఫ్ లేకపోతే చాలా కష్టమైన ఉద్దేశంతో ఇవన్నీ కూడా రికమెండేషన్ తీసుకొని ఆ కమిటీ ఇచ్చిన దాని వల్ల మళ్ళీ బోర్డులో పెట్టి శాంక్షన్ చేసి చేయటం జరుగుతూ ఉంది. ఇకపోతే తిరుపతిలో మీ అందరికీ తెలుసు అది పొడవైనటువంటి వారధి ఉంది. అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక. ఆ బ్రిడ్జిని శ్రీనివాస సేతుగా మార్చారు. యాక్చువల్గా దాని పేరు గరుడ వారధి. ఎందుకంటే ఆ నేషనల్ హైవే మీద ఎక్కితే ఆ గరుడ ఏదైతే అలిపిరి దగ్గర ఉందో అక్కడ దిగేదానికి గరుడ వారధి అని పేరు పెట్టారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చేసి శ్రీనివాస సేతు అని పెట్టారు. కాబట్టి దాన్ని కూడా పేరు కూడా మార్చాం. స్థానికుల్లో చాలామంది హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా శారదా పీఠం సంబంధించినటువంటి అక్కడ యొక్క ఏదైతే మఠం ఉందో శారదా పీఠం వాళ్ళన్నీ కూడా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి తిరుమల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు వైలేట్ చేయటం జరిగింది. వాళ్ళని ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేయటం జరిగింది. మీకు తెలుసు 4-5 లక్షల టన్నులు చెత్త పేరుకుపోయింది. ఒకటి లోయలో పోసేశారు. గతంలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం చెత్తనంతా కూడా క్లియర్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొండని ఆనుకొని ఉన్న స్థలంలో
20 ఎకరాలు ఇచ్చి అక్కడ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం. చాలామంది హిందువుల నుంచి, సాధువుల నుంచి, భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. మేము ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ముంతాజ్ హోటల్ని క్యాన్సిల్ చేసి వేరే చోట తరలించడం జరిగింది. వాళ్ళు ఓవరాయ్ గ్రూప్, చాలా పెద్ద గ్రూప్, వాళ్ళని అక్కడి నుంచి పంపించడం అంత